తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా హెల్త్ కార్డులు, ఈ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చాలామంది ప్రజలైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సెప్టెంబర్ 17 నుంచి మళ్ళీ ప్రజాపాలన ఆప్షన్ తీసుకువచ్చి ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో 17 నుంచి 27వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ పై సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా అందరికన్నా ముందు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా వాట్సాప్ ద్వారా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, అదేవిధంగా హెల్త్ కార్డు లేని వారు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డు చాలామంది ఇంతకుముందే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నా మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈ రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. హెల్త్ కార్డు అంటే హెల్త్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఒకటే. చాలామందికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు అయితే లేవు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పుడైతే ప్రభుత్వం ఇవ్వడం అయితే లేదు. దానికోసం ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా కొత్త హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు రేషన్ కార్డుల కోసం, హెల్త్ కార్డుల కోసం ఎవరైనా సరే ప్రజలు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. ఈ రేషన్ కార్డు, హెల్త్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు సర్వే చేపట్టనున్నారు. సర్వే చేపట్టి ఇంటింటికి వచ్చి మీకు నిజంగా రేషన్ కార్డు ఉందా లేదా చూసి, అదేవిధంగా హెల్త్ కార్డు ఉందా లేదా చూసిన తర్వాత వారు మీ డీటెయిల్స్ తీసుకొని ఈ కొత్త రేషన్ కార్డులు, కొత్త హెల్త్ కార్డులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారు, అదేవిధంగా హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయకుంటే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.